ఈరోజు వాక్యములను వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, దేవుని నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు వాక్యంలో యెషయా గ్రంథము మరి మొదటి వాక్యంగా యెషయా గ్రంథము 30వ వచనము 30వ అధ్యాయము 30వ వచనము. ఐజాయా చాప్టర్ 30 and verse 30. ఐజాయా చాప్టర్ 30 and verse 30 చూద్దాము. And the Lord will cause his majestic voice to be heard, and the descending blow of his arm to be seen in furious anger, and a flame of devouring fire, with a cloudburst and storm and hailstones. తెలుగులో, యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును, ప్రచండమైన కోపముతోనూ దహించు జ్వాలలతోనూ పెళ్ళపెళ్ళను గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును. చూడండి ప్రియమైన వారారా, జీవం కలిగినటువంటి దేవుడు, ఈయన జీవానికి అధిపతి అయినటువంటి దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే, లోబడనల్లని ప్రజల కోసం చెప్తూ ఉన్నారు ఈ మాటలు. లోబడట్లేదు ప్రజలు అనేవాళ్ళు, మానవులు అనేవాళ్ళు సృష్టికర్తకు లోబడట్లేదు. కాబట్టి ఈయన ఏం చేస్తూ ఉన్నారంటే, ఆయన కోపం వచ్చినప్పుడు ఎలాంటి విపత్తులతో మానవాళిని సరిచేసేవారుగాను మరి శిక్షించేవారుగాను ఉంటున్నారు. ఆ శిక్ష తర్వాత అయినా సరే వాళ్ళు లోబడి, అమ్మో దేవుని ఉగ్రత మనం తట్టుకోలేము, ఇంత బలవంతుడైన దేవుడు అంటే అని భయపడి దేవునికి ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే మళ్ళా కరుణించి వాళ్ళని దగ్గరకు తీసుకునేటటువంటి దేవుడుగా ఉన్నారు. చూడండి, యెహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించును. దేవుని స్వరం ఎక్కడ వినపడుతుందంటే ఉరుము శబ్దంలాగా వినపడుతుంది. ఉరుములు అవే అన్నమాట. ప్రచండమైన కోపంతోనూ దహించు జ్వాలతోనూ, చాలా కోపం. దేవునికి కోపం వస్తే ఏ మానవుడు ఆయన దగ్గర నిలవలేడు. ఏ శక్తి కానీ ఏ వ్యక్తి కానీ దేవుని ఎదుట నిలబడలేరు. ప్రియమైన వాళ్ళారా, ప్రచండమైన కోపంతో దహించు జ్వాలతో పెళ్ళయను గాలివాన వడగండ్లతో తన బాహువు వాలుట జనులకు చూపించును. ఇలాంటివి మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. చాలా ప్లేసెస్లో, కొన్ని దేశాల్లో మనం యూట్యూబ్లో వాటిలో చూస్తున్నాము. దేవుని కోపము, దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుంది మనం ఎందుకంటే దేవుని మాట మనం విననప్పుడే. కాబట్టి దేవుని మాట మనుషులమైన మనం వింటూ నేర్చుకోవాలి.